రాజమండ్రిలో టీడీపీ వైసీపీ అరుదైన కలయిక జరిగింది. గోదావరి గట్టుపై 13 మంది మహనీయుల విగ్రహాలను తొలగిస్తారనే వివాద నేపథ్యంలో అఖిల పక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. నిత్యం రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, వైసీపీ మాజీ ఎంపీ మార్కారి భరత్లు అధికార ప్రతిపక్షాలుగా ఒకే సమయంలో సమావేశంలో పాల్గొని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. చారిత్రక రాజమండ్రిలో వారసత్వ సంపదను కాపాడాలనే డిమాండ్తో ప్రముఖ న్యాయవాది మధురి శివ సుబ్బరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం విజయవంతమైంది. రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా గోదావరి గట్టుపై మహనీయుల విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి స్పష్టం చేశారు. రాజమండ్రిలో జాతీయ రహదారిపై భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మార్కాని భరత్ సూచన చేశారు. వాళ్ళు కోరిన విధంగా 2 విధాలుగా అడిగారు. గౌరవ కమిషనర్ గారు మిగతా ప్రతినిధులందరినీ కూడా రమ్మని, పుష్కరాలు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి ఏ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది కలగకూడదు, వ్యాపార సంస్థలు ఇబ్బంది కలగకూడదు, ఎవరికీ నష్టం కలగకుండా ఏం చెయ్యాలన్న దాని మీద అతి దగ్గరలో ఛాంబర్ బిల్డింగ్ లోనే పార్టీలకు అతీతంగా ప్రముఖులందరినీ పిలిపించి, ఎన్జిఓస్ అందరినీ పిలిపించి వారి యొక్క సహకారం ఏ విధంగా, వారి యొక్క సూచనలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా అతి దగ్గరలో రాజమహేంద్రవరం ప్రతిష్టాత్మకమైన ఛాంబర్ బిల్డింగ్ లో మీటింగ్ పెట్టబోతాము. అది కూడా దగ్గరలో మేమే మీకు చెప్తా అనుకున్నాం, మీరే మాకు ప్రతిపాదించారు, అది కూడా చేయబోతా ఉన్నాం. లారీస్, బస్సెస్ మీరు చెప్పినట్లుగా గతంలోనే సిఐ గారే సాక్ష్యం, అన్ని బస్సుల్ని ఆపించేశారు. అర్ధాంతరంగా ఆపి ఊరు బయట నుంచి వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకంటే ఊర్లో కలుగుతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకుని అనాలోచనతో అక్కడ చిన్న ఫౌంటైన్ కూడా పెట్టారు. ఆ బస్సులు కూడా తిరగట్లేదు, అది కూడా బ్రేక్ చేయించే కార్యక్రమం తీసుకోవడంతో పాటు ఆపిన తర్వాత కార్పొరేషన్ దగ్గర ఉండే ఆ వ్యాపారస్తులు అందరూ వచ్చి మా కడుపు కొట్టద్దండి, ఒక టైమింగ్ పెట్టండి అంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి నేను కూడా దూరకుండా నగర ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారో చేయండి. ఆ ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే రోడ్డు చెల్లదు. ఒక బస్సు వెళ్తే మనకి ఎదురుకుంటూ వచ్చే ఇంకా పరిస్థితులే లేవు. అలాగే ఆ సీతంపేట జంక్షన్ లో కూడా ఫౌంటైన్ కూడా అతి దగ్గరలోని డెమాలిష్ చేసి హై మాస్ట్ లైట్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అంటే మీరు చెప్పే ప్రతి దాని మీద దృష్టి సారించాం. కొద్దిగా ప్రాసెస్ లో ఉంది, నెమ్మదిగా. అవును, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసి ఛాంబర్ బిల్డింగ్ లో మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉన్న అఖిల పక్షం అందరినీ కూడా పిలుస్తూ, నగరంలో ఉన్న ప్రముఖ ఎన్జిఓస్ అందరినీ పిలుస్తూ, కార్పొరేషన్ అధికారులు, అవసరమైతే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా పిలిచి నగర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా వెళ్దాం. తప్పకుండా మీరు ఇచ్చే ప్రతి సూచనని కూడా తీసుకుంటాం. ఇప్పుడు గోదావరి గట్టు పైన విగ్రహాలని రీప్లేస్మెంట్ చేస్తా ఉంటారు. ఆ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మరి మిగతా ఎవరైతే విగ్రహ దాతలు కానీ లేకపోతే సంఘాలు కానీ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుందా? రెండోది, ఒకవేళ నిజంగానే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉన్నా, లేకపోతే బాబు జగజ్జీవన్ రావు గారి స్టాచ్యూ ఉన్నా, వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఉన్నా, ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఉన్నా, ఈ ముట్టుకునే పరిస్థితులు ఉంటాయా అని అడుగుతా ఉన్నా. మరి అవి లేనప్పుడు నిజంగా ఆ స్టాచ్యూల్ని రీప్లేస్మెంట్ చేసి తీసి పెట్టగలుగుతారా అని అడుగుతా ఉన్నా. నేను ఇందాక పాయింట్ వెరీ క్లియర్ గా చెప్పాను. ఏదైతే ఇంకా రాజమహేంద్రవరము కళలకు పుట్టినిల్లు, సాంస్కృతిక రాజధాని, ఇంకా ఎంతో మంది మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి గోదావరి గట్టు ప్రాంతం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో అక్కడ దానికి ప్రావిజన్స్ కల్పిస్తూ ఉన్న విగ్రహాలని ముట్టుకోకుండా యథావిధిగా ఉంచాలనేది నా తాలూకా అభిప్రాయంగా మరి తెలియపరుస్తా ఉన్నా.